హలో ఎవ్రీవన్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటిదో తెలుసా? చందమామ బిస్కెట్లు. బయట అయితే తక్కువగా కొనడము, నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను. ఎప్పుడు నాకు ఫ్రీగా ఉంటే అప్పుడు పిల్లలకి ఇలా హ్యాపీగా బిస్కెట్లు అనేది చేసి పెడతాను. ఒక 80% అయితే నేను ఇంట్లోనే తయారు చేస్తాను. ఏ బిస్కెట్స్ కావాలంటే ఆ బిస్కెట్స్ ఇంట్లోనే తయారు చేస్తాను. ఇది వేడిది అనమాట. వేడిది కాబట్టి మనకు అప్పుడే ఆ ప్లేట్ నుంచి అయితే వెళ్ళదు, కొంచెం చల్లారినకి వెళ్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత మంచిగా వేగింది, బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇంకా మీకు ఎవరికైనా బిస్కెట్లు రాకపోతే ఈరోజు నేను చేసే వీడియో పక్కా కొలతలతో ఈ విధంగా చేసుకోండి. పక్కా మీకైతే బిస్కెట్లు ఎమ్మీగా టేస్టీగా వస్తాయి. మీ ఇంట్లో వాళ్ళైతే అందరూ మెచ్చుకుంటారు. ప్రతిసారి ఇంట్లోనే చేయండి బిస్కెట్లు, బయట వద్దనేసి చెప్తారు. ఇక మా పిల్లలకైతే ఈరోజు బిస్కెట్స్ అయితే సూపర్గా నచ్చాయి అన్నమాట, చాలా బాగా నచ్చాయి. మీరు షుగర్తో అయినా వేసుకోవచ్చు, బెల్లంతో అయినా వేసుకోవచ్చు, మైదా పిండితో అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండితో అయినా గోధుమ పిండి మైదా రెండు కలిపి అయినా వేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఓన్లీ గోధుమ పిండి నూనెతో వేసుకుంటున్నాను. మీరు నూనెకి రిప్లేస్మెంట్ నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదో చూసేద్దాం. నూనె 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు అయితే ఎక్కువ అయిపోతుంది, 1/2 కప్పు సరిపోతుంది. ఇంకో కప్పు ఇది వైట్గా కనిపిస్తుంది కదా, అది షుగర్ పౌడరు. షుగర్ని పౌడర్గా అంటే ఎంత సన్నగా అంటే అంత సన్నగా పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. 2 కప్స్ గోధుమ పిండి. ఇంకా పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత కప్పి పెట్టుకున్నాను. అదైతే వేడి కావాలి కాబట్టి. ఇంకా మనమైతే పిండిని అయితే ఇలా జల్లెడ అనేది పట్టేసుకోవాలి. జల్లెడ పట్టుకుంటే లోపల ఏమన్నా ఉన్నదనేది డస్ట్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. పిండి కూడా చాలా స్మూత్గా అనేది వస్తుంది, బబుల్స్ లేకుండా ఉంటుంది. ఇంకా ఇలా పట్టేసుకున్న తర్వాత ఇంకా నేను దీంట్లో ఏం చేశానంటే షుగర్ పౌడర్ కూడా వేసి జల్లెడ పట్టుకొని ఈ 3 అయితే మొత్తము ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 1/2 బౌలే ఆయిల్ అనేది వేసుకోండి. మొత్తం ఆయిల్ అయితే వేసుకోకండి, ఇంకా మీకు పిండి అయితే మెత్తగా అయిపోతుంది. ఎలా అంటే చాలా జిగురుగా మెత్తగా అయిపోతుంది. కొంచెం వేసుకుంటే ఇలా మంచిగా ముద్దలా చపాతీ పిండిలా ఇలా కలిపేసుకున్న తర్వాత ముద్దలా చేసుకొని ఇంకా మీరు చపాతీ పిండిలాగా కొంచెం మందంగా చేసుకోండి. ఇంకా నేనైతే గంటెతో కాకుండా ఇలా చేయితో అనేది చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. నేనైతే అలా కాకుండా ఇక చేతితో వేసుకున్నాను. ఇలా మందంగా చేసుకోండి, మరి సన్నగా వద్దు, ఎందుకంటే బిస్కెట్స్ కాబట్టి. ఒక ప్లేట్లో అయితే ఆయిల్ అయితే పూసి పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే ఈ మూతతో అనేది చందమామ షేప్స్ కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మంచిగా చక్కగా కట్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ప్లేట్లో, ఆ ప్లేట్లో పెట్టేసుకోవడమే. చూడండి షేప్ అయితే ఎంత బాగా వచ్చింది కదా. ఈ విధంగా అన్నీ మొత్తం కట్ చేసుకొని ఇంకా మిగతా వేస్టేజ్ ఉంటుంది కదా, దాంతో అయితే ఆ రౌండ్ బిస్కెట్స్ అనేది కూడా నేను చేసుకున్నాను. ఇంకా ఇలా ప్లేట్స్లో అన్నీ వేసేసుకొని ఇంకా ఈ ప్లేట్కి ఆ వేడి గిన్నెలు అనేది పెట్టేసుకోవాలి. మరి నా వీడియో ఎలా అనిపించింది? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేయండి.